పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పరమాత్మకులారా, ఇంకా బ్రహ్మజ్ఞానం వలన లభ్యమగు వివిధ ఫలములు అంటేనే మనకి ఇంకోటి వస్తుంది. వ్యవహారం చేస్తే ఎట్లయితే ఫలితాలు వస్తాయో దీని నుంచి కూడా ఫలాలు వస్తాయి అంటే నేను ఉండాలా, ఫలాలు రావాలనేది బుద్ధి పుడుతుంది. ఇది చెప్పాలి, శాస్త్రం అది చెప్పాల్సి వస్తుంది. ఎవరికి కానీ ఫలాన్ని చూపించకపోతే ఎవడు ఒప్పుకోడు అని. మరి ఏం ఫలం అంటే నీ స్వరూపము అనేది. ఆ స్వరూపమేమి కొత్తగా వచ్చే ఫలమేం కాదు. ఇది మర్చిపోయిండే దాన్ని జ్ఞప్తి చేసి ఎట్లా నువ్వు చూసుకోవాలా అనేదాన్ని చూపిస్తుంది. ఇదే ఫలం అంట. మనం ఇంతవరకు పుట్టి చనిపోయేవాళ్ళనేది మన ఫలము. పుణ్యాలు అనిపిస్తాము, జన్మలు ఎత్తామనేది మన ఫలము వ్యవహారంలో. అయితే వేదాంతం వల్ల తెలుసుకుంటే ఏమంటే మనం పుట్టేవాళ్ళు కాదు, చనిపోయేటువంటి వాళ్ళం కాదు, కేవలం పరమాత్మ స్వరూపులే అనేది అదే ప్రయోజనం, అదే ఫలం. వ్యవహార దృష్టి ఫలం కాదు, ఇది పరమార్థ ఫలం అనమాట. అది వేదాంతోక్తమైన పరమార్థము లేక బ్రహ్మము సచ్చిదానంద స్వరూపమనియు. వేదాంతంలో చెప్పబడినటువంటి పరమార్థము అంటే అది బ్రహ్మన్నా కావాలా లేదా సచ్చిదానంద స్వరూపమనియు. అదే మనందరి ఆత్మ అని తెలుసుకునేడలా. ఫస్ట్ లో చెప్పేసినట్టు చూడండి, ఎక్కడ మీరు లాస్ట్ వరకు పోద్దండి. మీరందరూ కూడా పరమాత్మ స్వరూపులే అనేది తెలుసుకున్నట్లయితే కూర్చోబెట్టేదాన్ని ఫస్ట్ లో చెప్తే ఇంగ్లీష్ అవునే ఇల్లేం పరమాత్మను గురించి చెప్తాడారు అన్నట్ల లాభం చెప్పేదనమాట. తెలుసుకునేడలా మనకు కలుగు ప్రయోజనమేమి. ఆత్మ తెలుసుకుంటే ఏం ప్రయోజనము, ప్రపంచాన్ని తెలుసుకుంటే ఏం ప్రయోజనము. ప్రపంచాన్ని తెలుసుకున్నంతసేపు మీకు శోకమోహమే ఉంటుంది, జనమరణమే ఉంటుంది. అది బాగా గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా కానీ. ప్రపంచంలోని ఏ విషయాలన్నా ఏమన్నా కానీ దాని గురించి సంపాదించేది, దాని గురించి తపస్సులు చేసేది ఏమన్నా చేయండి. మీరు అశ్వమేధయాగాలు బేకైనా చేయండి. ఏముంటుంది, సుఖాలు దుఃఖాలు రెండు ఉంటాయి. దాని పక్కలోనే పుట్టేది సచ్చేది ఉంటుంది. ఇది కర్మకు ఫలం ఇంతే. ఎంతకాలం పోయిన స్వర్గమే హైయెస్ట్, ఉపాసనకు బ్రహ్మలోకం, తర్వాత జ్ఞానం. ఇవన్నిటికీ అతీతమైనటువంటిది జ్ఞానం అనమాట. అట్లా 3 రకాలుగా విభజన చేసి చెప్పినారు. అందువల్ల దీన్ని తెలుసుకుంటే ఏం ప్రయోజనం ఎవరైనాను ప్రశ్నింపవచ్చును. ఇందులకు వేదాంతం వసగిన సమాధానం ఏమనగా ఏం ప్రయోజనం అంటే బ్రహ్మజ్ఞానం వల్ల శోకమోహములు తొలగును. ఇప్పుడు మనమందరం కూడా వ్యవహారం చేస్తాము ఎందుకు? సంతోషంగా ఉండాలా, ఆనందంగా ఉండాలా, దుఃఖం ఉండకూడదనే కదా అందరూ చేస్తాడు. మరి ఎవరికైనా కానీ ఆనందంగా ఉండాలా, దుఃఖాలు పోయినాయా? మరి అంతా ప్రపంచంలో మేధావులుగానే ఉండరు కదా, కొత్త కొత్త విషయాలు కనిపెడతాడారు కదా. పూర్వం అనాగరికలో ఉన్నప్పుడు కంటే ఇప్పుడు ఎన్నో సౌకర్యాలు మనకు సమకూరినాయి కదా. మరి దుఃఖాలు తగ్గినాయి, ఎక్కినాయి ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు దీన్ని సెల్ ఫోన్ దగ్గర ఎక్కువైతే అక్కడ అన్ని సౌకర్యాలు ఎక్కువైతాయి అంటున్నారు. సౌకర్యాలు ఎక్కువ అనేది వాస్తవమే. ఆ సౌకర్యాలు కరుచుకొని ఏముండదు. దీని సౌకర్యం అనే దాంట్లో దుఃఖం కూడా కరుచుకొని ఉంది. అది మర్చిపోయినారు. ఎన్ని సౌకర్యాలు ఎక్కువైతే దుఃఖాలు అంత ఎక్కువైతాయి. అది బ్రహ్మజ్ఞానం వల్ల శోకమోహాలు తొలగునంతే. ఇప్పుడు ఏం కావాలి మనకి? హాయిగా ఉండాలనుకుంటారు కదా. ఏ వృత్తి చేసినా ఏ వ్యవహారం చేసినా కూడా సమాధానంగా ఉండాలి, దుఃఖం ఉండకూడదు తప్ప అన్నారు. మరి ఏ చేసినా కూడా దుఃఖం పోలేదు కదా. మరి కాబట్టి ఈ వేదాంతం ద్వారా ఆ దుఃఖం అనేది నువ్వు ఉండకూడదు అంటాడు చూడు, అది దొరుకుతుంది నీకే. సంశయములు నశించును. అనుమానాలు ఉన్నాయి, నేను బతుకుతానా సస్తానా, లేకపోతే ఈ ఉండేది పోతుందా లేదా, మా బిడ్డలు ఎట్లా బతుకుతారు, మేము ఇట్లాంటివన్నీ ఉండేసి దండిగా ఉండే. వీళ్ళు బతికేదానికి దీనికే బతుకుతాండేది. వాళ్ళు సుఖంగా బతికేకేం లేదు. ఆ పుట్టించిన వాళ్ళని బతికేదానికే వాళ్ళ యొక్క వ్యవహారమే వీళ్ళు జరుగుతుంటారు. ఇట్లా ప్రతి ఒక్కరు పరంపర. భయము దూరమగును. ఇప్పుడు మనకి ప్రతి ఒక్క దాని నుంచి భయమే. ఎక్కడి నుంచి? ఇతరులు అనేది కాకుండా దేహం నేను సాటి నుంచి భయమే మనకి. ఈ దేహంతో నుంచే కదా ఏం రోగం వస్తుందో ఏం కథ. దేహమే నేను కాదంటే భయం ఎందుకుంటుంది మనకి. ఇట్లా దూరం. దరిద్రులకు ధనము లభించినట్లు, వాళ్ళకి దరిద్రులకు దుర్దైతే ఎంత సంతోషమైంది అట్లా భీరులకు ధైర్యం లభించును. భయపడే వాళ్ళకి ధైర్యం వస్తుంది. సర్వకాలముల యందు విజయం సంప్రాప్తమగును. అపజయం అనే పదమే లేదు. ఎవడు వ్యవస్థలో వ్యవహారం చేసేవానికి జయాపజయాలు ఉన్నాయి. వ్యవహారం లేనివానికి ఎప్పుడు జయమే. సకల ఇష్టములు సిద్ధించును. ఇష్టాలు అనేటివి ఇప్పుడు ఉపాధికృతంగా వేరువేరైనాయి. అర్థమైనా?
అవేమో మామూలుగా ఉండేవి ఉండాయి అవి. ఈ ఉపాధిని బట్టి ఇప్పుడు చలికాలం వచ్చింది అంటే ఈ ఆస్మా ఉండే వాళ్ళకి బాధ, అదే రెండు కొవ్వు పట్టిన వాళ్ళకి బాగుందప్ప హాయిగా ఉంది వాతావరణం అంటారు వాళ్ళు. మరి ఒకే చలే రెండు రకాల ప్రయోజనాలు ఇస్తుంది. అయితే చలిలో ఏమైనా భేదం ఉందంటే చలిలో చలే అది. అట్లా ఇక్కడ వ్యవహారంలో కూడా దీని అంతటి కారణం ఏమంటే వస్తువుల్లో ఏం లేదు, మన యొక్క అంతఃకరణంలో అనానుకూలాలను బట్టి అనుకూలమైతే సంతోషం అంటారు, అనానుకూలమైతే వద్దంటారు. ముళ్ళు దొక్కితే బాధ అయిందంటారు, ఇంజక్షన్ గుర్తించుకుంటే బాగుందంటారు. ఏం దీంట్లో అర్థము? ముళ్ళు దొక్కితే బాధ అయిందంటారు, ఇంజక్షన్ వేయించుకుంటారు, లేదా కోర్స్ వేయించుకుంటే కూడా అంటారు. ఎందుకంటారు మరి అట్లా? ఇటు రోగం పోతుంది అని, రోగం పోతుంది అనే అదే ఇట్లా అనుకూలం అనానుకూలాలతోనే ఒకే ఇది వస్తువే భేదాలు చూపిస్తూ ఉంటుంది అనమాట. ఇది అతిశయోక్తి కాదు, ఇది ఏదో ఊరిని అందరినీ మాయం చేసినట్టు. ఇప్పుడు మనోళ్ళు చెప్తాను చూడండి, మీకు అందరికి ఇండ్లు ఫ్రీ ఇస్తాము, భూమి ఇస్తాము, దుడ్డు ఇస్తాము, బూదినిపిస్తాము అంటాడు చూడండి. అట్లా అతిశయోక్తం కాదు ఇది. ఎందుకు? మీ స్వరూపం ఇదే. ఇది లేని చెప్తాడారు మిగతా వాళ్ళంతా, ఇప్పుడు ఇది లేని కాదు కదా, మీ స్వరూపం అటువంటిది. ఏది కోరుతుంది నిద్రలో చెప్పు? ఏమి కోరే పని లేదు. ఏ భయం ఉంది? ఏ ఇష్టాలున్నాయి? ఇష్టాలుంటే ఆడు కూడా కావాలంటాడు కదా. అంటే అన్ని సకల ఇష్టాలు అన్ని దాంట్లోనే ఉన్నాయి కాబట్టి అన్ని సిద్ధించినట్లే. అధ్యాత్మ విద్యను లోకమునకు అనుగ్రహించిన మహర్షుల చరిత్రలను అవలోకించిన చాలును. ఈ విద్యను మనకి ఎవరైతే అనుగ్రహించినారో వాళ్ళని చూడాలన్నమాట. వాళ్ళు ఏ విధంగా జీవనం చేసినారు, మరి వాళ్ళ దగ్గర ఎన్నెన్ని శక్తులు ఉంటే కూడా ఎట్లా ఉన్నారు వాళ్ళు అనేది చూస్తే తెలుస్తుంది. వెంటనే దీని సత్యం బయటపగలగును. అది మనం అట్లా చూడడం లేదు మహర్షుల్ని. ఇక్కడుండే షావుకారుల్ని వాళ్ళని చూసుకుంటూ పట్టినారు పట్లు. వాళ్ళ కార్లు ఉన్నాయి, విమానాలు ఉన్నాయి, దుడ్లు ఉన్నాయని. అవన్నీ దాంతో పాటు మీకంటే ఎక్కువ దుఃఖాలు ఉన్నాయని చూడండి మొదట. చూడడం లేదు ఎవరు. అందుకే మానవుడు తన దగ్గర ఉండేదాన్ని ఇచ్చిపెట్టి లేని దాని దిక్కు చూసుకుంటుంటాడు అనమాట ఎప్పుడు కూడా. అదే దుఃఖానికి కారణం. మీ దగ్గర ఉండేదాన్ని మీరు చూసుకుంటే ఏం తొందర లేదు. మీ దగ్గర చనిపోయేదానికి కూడా అవే కారణం. అవి ఇంకెట్లా, అది వేరే అనుకో ఉండని. ఈ విధంగా ఆలోచన చేసి రోగాలు తెచ్చుకుంటే ఇవన్నీ ఇవి కారణాలు అవుతాయి. అందువలన నీ దగ్గర ఉండేదాన్ని నువ్వు చూసి తృప్తి పడితే ఏం పర్వాలేదు. నాకు లక్షలే ఉండాయి, వాళ్ళ కోట్లు ఉన్నాయి కదా అంటున్నారు. నీకు లక్షలు ఉండి మాత్రం ఏం ప్రయోజనం? ఇప్పుడు వాడు కోట్లు ఉండేవాడు ఇంకా ఏదో కావాలని వాడు ఉన్నాడు, వాడికి ఏం ప్రయోజనం కోట్లతో నుంచి? ఇట్లా ఒకరికొకరు కంపారిటివ్ స్టేట్మెంట్ చెప్పి అందరూ దరిద్రులేను అని శాస్త్రం చెప్పిండేది. ఎంతవరకు కావాలనే బుద్ధి ఉంటుందో అంతవరకు దరిద్రులు. ఎవడికైతే సాలంటాడో వాడు ధనవంతుడు, వాడు పుణ్యాత్ముడు అని చెప్పింది ఒకటే మాట. శాస్త్రం చెప్పిండే మాటలు ఇవి. తృప్తి. అదే తృప్తి అంటే సాలు. వీళ్ళంటారు సాలైతే మా పిల్లలు ముందోళ్ళు ఎట్టు బతుకుతారు అంటారు. పోన్లే పరంపరగా నువ్వు సంపాదిస్తే మాత్రం అనిపిస్తారని గ్యారెంటీ ఆడుంది. అదే ఆ నమ్మకం కాదు కదా. మనం ఎంతో వాళ్ళంతే. వారు మహాజ్ఞానులు, వారిని రాజాదిరాజులు కూడా గౌరవ దృష్ట్యా చూచినందున సార్వభౌములైనటువంటి వాళ్ళందరూ కూడా, ఈ జనక మహారాజు ఇట్లా సార్వభౌములందరూ కూడా ఆ యాజ్ఞవల్కుల్ని వాళ్ళు ఎట్లా చూసుకుంటున్నారు వాళ్ళని. వాళ్ళకి ఏం వస్తుంది? యాజ్ఞవల్కునికి అష్టావకునికి ఏమి ఆస్తులు ఉంటున్నాయి? వాళ్ళందరికీ ఏమి లేవు. మరి వాళ్ళందరినీ ఎట్లా గౌరవించినారు? ఐశ్వర్యము గాని, అధికారము గాని, విషయభోగం గాని వారికి వలసినప్పుడు అనుభవించడానికి ఎట్టి కష్టం కూడా ఉండటం లేదు. ఎవరికి? ఈ జ్ఞానులైనటువంటి వాళ్ళకి. అయినా వీళ్ళకి ఇంతుంటే కూడా ఎక్కడ పోతున్నారు? ఇట్లున్నను వారు నగరవాసమును పరిత్యజించి అరణ్యముల యందు వసించుచు బ్రహ్మచర్యం చే పరమాత్మ చింతన ఎందే కాలం గడుపుతుండేరి. ఎవరు? రాజులు. వానప్రస్థాశ్రమం పోతారు కదా. మన అన్ని దినాలు రాజభోగాలు అనిపించినటువంటి వాళ్ళు ఇంట్లో నుంచి ఏమి తీసుకోకుండా అడవిలో పోయి ఆ చెట్ల కిందనో లేడ గుహలోనో ఉంటూ ఆ పండ్లు కాయలు తవ్వుకొని తిని పోతాడారంటే ఎందుకున్నారు వాళ్ళు అట్లా? ఈ భోగాలను ఇచ్చిపెట్టుకోవాల్సిన కర్మేం పట్టిండి వాళ్ళకి. అట్లా ఎవరైతే చేయకోకుండా పోయినారో వాళ్ళు నశించిపోయినారు, ఇది అయిపోయింది అనమాట. అటువంటి రాజులు అరణ్యములందు వసించు బ్రహ్మచర్యం చే పరమాత్మ చింతన అయిందే కాలం గడుచుండేరి. కాబట్టి ఆ పరమాత్మ స్వరూపాన్ని ధ్యానించేకే ఈ మానవ దేహాలు గాని భోగాలు అనిపించే కాదు. దేహాలు ఎందుకని ఉన్నాయప్ప అంటే అనుకుంటారు జనం అంతా భోగాలు రోగాలు అనిపించేకుండేది ఇది. అది తెలియదు. మేము భోగాలు అనిపిస్తాం, బాగా తాగి తందనాలు ఆడుతూ ఉంటారు. మీకు రోగాలు పట్టులోనే ఉన్నాయి కదా డాక్టర్ దగ్గరికి పోయి. మరి తినింటే మీరెందుకు పోలేరు డాక్టర్ దగ్గర సరిగా భోగాలు అనిపించిన వాళ్ళు అయితే? కాబట్టి అదంతా ఎప్పుడైతే దేహం అని అంటే దుఃఖాలయం అని చెప్పినాడు.
అక్కడ భోగాన్ని కూడా వీడు అనుభవించడం లేదండి. ఎట్లా అనిపిస్తారు? అవే నిన్ను అనుభవిస్తుండే, ఆ? అవే నిన్ను అనుభవిస్తుండే. ఇక్కడ పరమానుభవంగా భోగాన్ని పరమాత్మ అనుభవిస్తుంటే వీడు కేవలము అదే ఆ విషయానందం అని వీడు అనుకున్నాడు. పరమాత్మానందాన్నే వీడు దాంట్లో చూసుకుంటాడు అంతే. చూసుకుంటున్నాడు. అంతేగాని వాటిలోనే విసుకుంటే పరమాత్మని గురించి ఎందుకు ఆలోచన చేయాలా? ఆ పరమానందానికి ఎందుకు పోవాలా? దీనిలోనే సత్యం ఉండింటే. అవును. కాబట్టి విషయ సత్యత్వం బాగా గుర్తించాలని దాని అనేది. విషయాల్లో ఆనందం ఉందా లేదా? ఆనందం లేదంటేనే దీంట్లోకి రెడీకి వస్తారు. విషయాల్లో ఆనందం ఉన్న వాళ్ళు దీంట్లోకి రాలేరు. వచ్చినారు కదా ఇప్పుడు స్వాములు కూడా దండికి వచ్చినారు. అంతేగాని ఎవరికి సమస్తమును ఆత్మ దృష్టిచే చూడక దేహ దృష్టిచే చూచుండుటయే సకల అనర్థములకు కారణము. మన స్వరూపం పరమాత్మ. పరమాత్మ స్వరూపాన్ని విడిచిపెట్టి దేహం నేను అనుకొని చూసేదాని నుంచే ఈ సుఖ దుఃఖాలు అనేటివి కానీ, జరామరణాలు అనేటివి కానీ, ఆకలి దప్పులు అనేటివి ఇవన్నీ కూడా కలిగేదానికి ఇదే కారణం అన్నమాట. అయితే ఆత్మజ్ఞానమును సంపాదింపవలన ఇచ్చయే పరమ మంగళకరమనియు. దీనికన్నా ఒప్పుకోండి జనం అంతా. అంటారు దీన్ని ఏమంటారు? ఇట్లా మాటలు మాట్లాడితే ఏం పనికిరావు, ఎందుకంటే వేదాంతం వినేక మీరు ఇట్లా మాటలు మాట్లాడుతున్నారు అంటారు వాళ్ళు. ఏమబ్బా పరమ మంగళకరం ఏమైంది? నా స్వరూపాన్ని చూసుకుంటాను తెలుసుకుంటాను అంటానే ఏమైనట్లు మీకు? కష్టాలన్నీ పోయినాయా? ఇట్లా మాట్లాడతారు. ఎందుకు అంటే దీని యొక్క శాస్త్రం యొక్క వ్యవహారం ఎట్లుంది, మన యొక్క వ్యవహారం ఎట్లుంది అనేది తెలియకోకుండా మాట్లాడే మాటలు ఇవన్నీ. పరమ మంగళకరం అంటే అంతకంటే లేదు కదా. మంగళం అంటే పర్వాలేదు, పరమ మంగళకరం అని చెప్పినాడు కదా. ఆ కోరిక పుట్టడమే. నేను నిలబడాల్సిన అగత్యం కూడా లేదు, ఎందుకంటే అయి ఉండవు. అది దీంట్లో ఉండే విశేషం ఏమప్ప అంటే మన వ్యవహారంలో లేని దానికి తనలాడుతుంటాం. ఆ కోరికలు పుట్టినా కూడా ఏం ప్రయోజనం, దుఃఖాన్ని కలుగజేస్తాయి. అవి డబ్బు లేనివాడు డబ్బు కావాలంటే, భూమి లేనివాడు భూమి కావాలంటే, ఉద్యోగం లేనివాడు ఉద్యోగం కావాలంటే, ఇవన్నీ మీకు దుఃఖాలు కలిగేస్తాయి. దొరకచ్చు, లేకపోతే లేదు. దొరికినా కూడా ఆనందాన్ని కూడా అనిపించలేము. అయితే నీ స్వరూపం అటువంటిది కాదు, స్వతసిద్ధంగా ఉండేది. అటువంటి దాని అనుభవంలో ఉన్నప్పుడు మీకేమైనా కోరికలు కలిగినాయా అని మన యొక్క నిద్రానుభవాన్ని చూపిస్తాయి. నీ స్వరూపంలో ఉన్నప్పుడు మీకేమైనా కోరికలు, దుఃఖాలు, ఆకలి దప్పులు ఏమైనా ఉన్నాయా? ఎందుకు లేవు? మేము నిద్రపోయింటే అంటారు వీళ్ళు. బాగా నిద్రపోయింటే లేవంట, మేలుకుంటే వస్తాయంట. చూడండి ఇది ఎంత బాగుండదో. నిద్రపోయింటే ఈ దేహం లేదా, ఇంద్రియాలు లేవా, అన్నీ ఉన్నాయంటారు కదా. ఇప్పుడు కూడా అన్నీ ఉన్నాయి కదా. మరి హాయిగా ఎందుకు ఉండకూడదు? మీరు నిద్రపోండి ఇప్పుడు కూడా. ఆ నిద్రానుభవం ఏమి, దాంట్లో ఏముంది, ఇప్పుడు జాగ్రత్తలోకి వచ్చినాక ఏముంది అనే జ్ఞానం లేకోకుండా నిద్రపోయింటే లేకుండా పోతాయంట, మెలకు వస్తే వస్తాయి అంటున్నారు. ఇది ఎట్లా అనుభవం ఇది? అందువలన ఆ నిద్ర అంటే ఏమి, మెలకు అంటే ఏమి, స్వప్నం అంటే ఏమి, దేహాలంటే ఏమి, పరమాత్మ అంటే ఏమని వీటిని తెలియనందువలన స్వతంత్రంగా ఊహించుకొని ఇవన్నీ కల్పించుకుంటాడు అనమాట. అంతే మన సర్వనర్థాలు. ప్రాచీనులైన మన మహాత్ములు చాటి ఉన్నారు. ఆత్మ నెరుగక అవిద్యచే, అదే తప్పు తెలివి అని అది. అనాత్మ విచారం అందే నిమగ్నులైన వారు. ఏదైతే అసత్యమైందో దాన్ని సంపాదించే దాంట్లోనే మనం అంతా నిమగ్నులైనాం. అంటే ఏమి, జాగ్రత్తలో కనపడేదాన్ని సంపాదించాలని కదా అందరూ అర్థం. పోని జాగ్రత్తే సత్యమా? అది కూడా పోతుంది కదా. నిద్ర వచ్చినప్పుడు అది లేకుండా పోతుంది. మరి అవస్థే అసత్యమైనప్పుడు అవస్థలో ఉండే విషయాలు కానీ, అవస్థలో ఉండే వ్యవహారం కానీ ఎట్లా సత్యమవుతుంది అనుకుంటారు మీరు? అంటే సత్యం అనే పదానికి అర్థం తెలియలే. వ్యవహార సత్యము, పారమార్థిక సత్యము, ప్రాతిభాషిక సత్యం అని 3 రకాల సత్యాలు ఉండేది. ప్రాతిభాషిక సత్యం అంటే వెంటనే మనకు కనపడుతుంది, పోయి చూస్తే ఉండలేదు. ఎట్లయితే ఆ కప్పే చిప్పు తలతల మెరుస్తా అంటే లేదా అర్థం మెరుస్తా అంటే దాని ఏదో వజ్రం అని పోతాడు, అటు చూస్తే లేదు. దీన్ని ప్రాతిభాషిక సత్యం అంటారు. అంటే కనపడుతుంది, చూస్తే మరుగైపోతుంది, లేకుండా పోతుంది, బాధ్యమైపోతుంది. ఇంకా వ్యవహార సత్యం అంటారు మన దాన్ని. ఎప్పుడు మనకు మెలకు వస్తే అప్పుడు ఈ ప్రపంచం ఉంటుంది. మెలకు లేకున్నప్పుడు ప్రపంచం ఉంటుంది ఎవరికన్నా? మెలకు వస్తేనే కదా మీకు ప్రపంచం కనపడుతుంది. అది ఈ జాగ్రత్త ప్రపంచం అనేది మీకు జాగ్రత్త వచ్చినప్పుడు కనపడుతుందా, జాగ్రత్త లేకున్నప్పుడు కూడా కనపడుతుందా? దీన్ని వ్యావహారిక సత్యం అంటారు. దీన్ని అంటే మీరు ఎప్పుడెప్పుడు మెలుకుంటే అప్పుడప్పుడల్లా ఉంటే ఇది సత్యం అంటున్నారు. ఇది వ్యవహార సత్యం. అంతే, అది వచ్చినప్పుడు మాత్రం అది ఉంటుంది. అది అయితే పారమార్థిక సత్యం అట్లా కాదనమాట. ఈ ప్రాతిభాషిక సత్యాన్ని, వ్యవహారిక సత్యాన్ని కూడా తెలియజేసేది పారమార్థిక సత్యం. అది ఎప్పుడూ ఉంది. ప్రాతిభాషిక సత్యం అనేటప్పుడు అదే సత్యాన్ని ఉపయోగిస్తారు మీరు.
వ్యవహార సత్యం అన్నప్పుడు ఈ సత్యాన్ని ఉపయోగిస్తాం. అందువలన పారమార్థిక సత్యాన్ని విడిచిపెట్టి వ్యవహారిక సత్యం గాని ప్రాతిపాదిక స్వతంత్రంగా లేవు. ఎట్లయితే తీపిని విడిచిపెట్టి మధుర పదార్థాలు ఉండవో అట్లా ఈ సత్యాన్ని విడిచి మిగతా సత్యాలు ఉండేదానికి లేదు అని చెప్పి శాస్త్రం చెప్పేదనమాట. అవిద్యచే అనాత్మ విచారం అనే నిమగ్న ఆత్మహంతకులైన మహాపాపాత్ములు. అనుకుంటేనే ఇప్పుడు పాపాత్ములు అంటే ఎవరు? వాడిని కూని చేసినాడు, జంతువులు చంపేవాళ్ళని మనం అనుకున్నాం ఇంతవరకు. నీ ఆత్మనే నువ్వు చంపేసినవే. నీ స్వరూపం పరమాత్మ, నేను దేహం అంటాడు. ఇప్పుడు నీ ఆత్మనే నువ్వు హంత చేసినావు కదా. అందుకే ఆత్మహంతకులు మనల్ని అంటుంది అది. అయినా ఎవరికే ఏం లెక్కలేదు. అది అనుకుంటే మాకే మేము చంపింటే కదా అంటారు. చంపేకే మీ సాధ కూడా కాదులేండి, మీరు చంపుకుంటారంతే. మేము చంపినాం అనుకుంటున్నారు కానీ అదేం సచ్చేది కాదు. నయనం సిందంతి చేస్తాను నయనం దహది పావక అని చెప్పినారు కదా దానికి. ఆత్మాంతకులు మహాపాపాత్ములు తత్పాప ఫలముగా వారు అమలై అసురులై పుట్టుచుందరు. దేహం నేను పుట్టే ఇప్పుడు ఏమై పుడతా అంటారు మీరు? రాక్షసులై పుడతా అంటారు అని. రాక్షసులు అంటే ఏమి? స్వార్థంతో గుండెలోని మానవులై పుట్టినా కూడా రాక్షసుల కిందే లెక్క మనమంతా. వారిని మానవులను ఎంచుట శక్యం కూడా కాదు. కానీ కనీసం మానవ జన్మ ఎత్తినప్పుడు మానవులు అన్నట్టు లేదప్ప, మీరు రాక్షసులే అంటారు శాస్త్రం. ఎందుకే? మీ ఆత్మనే మీరు చంపిన వాళ్ళకి మీరెట్టు మానవులు అవుతారు అని. మానవత్వం అనేది మీ దగ్గర ఏడుంది? వారు ఉన్నను ఒక్కటే, చచ్చినను ఒక్కటే. ఇప్పుడు ఆత్మ విషయం తెలియకోకుండా జీవనం చేసినారంటే వాళ్ళు ఉన్న ఒకటే లేకున్నా ఒకటే. ఆ మ్యాక్ కింద ఏంటో ఉంటాయి చూడ, అజాగల స్థానాలు అంటారు. దాన్ని కోసేసినా దానికి ఏం బాధ లేదు. అట్లా వీళ్ళు కూడా సృష్టిలో ఉన్న ఒకటే చచ్చిన ఒకటే. మీకు కూడా ఏం ప్రయోజనం లేదు. అది మీరు అనుకుంటానొచ్చు వీళ్ళందరికీ ప్రయోజనము లేదా వీళ్ళందరికీ ఇదని ఏం ఉండలేదు. అది కారణం ఏమి? సత్యాన్ని గుర్తించలేదు. అసత్యంలో ఎట్లుంటుంది విలువ? సత్యానికి ఫలం ఉంటుంది కానీ అసత్యానికి ఫలం ఉంటుందే? లేదు. మిక్కిలి గాఢమైన అంధకారం చే అంటే ఇంకా కళ్ళు తెరిస్తే కూడా ఏమి కనపడదు అనమాట. అట్లా అంధకారంలో ఆవృతమైన పాడునూతి అందు అట్లా ఇది బావి ఉందనమాట. ఇంటిని చూస్తే కూడా ఏమి కానరాదు అనమాట. అట్లా బావిలో పడి తలక్రిందులై లోపలికి వెళ్తున్న వ్యక్తుల వలె ఎట్లుంటుంది మనకి ఆవిడ అటు పోయి పడినవానికి ఎంత తనలాంటి ఉంటుంది. అబ్బా యాడ్ చేస్తానో ఏం కథ లోన్ ఏముందో అనేది ఉంటుంది కదా. అట్లుండదు మన పరిస్థితి. మేమంతా కోటాధీశ్వరులు, లక్షాధీశ్వరులు, సార్వభౌములు, మేము శాస్త్రజ్ఞులు అని చెప్పుకునే వాళ్ళ పరిస్థితి అంతా ఇదేను అని. మరి లేకపోతే భగవంతుడు తిట్టి కదా అర్జున్ని, రే నువ్వు నపుంసుకుని కదా. మరి ఇంకా ఆయన తిట్టిన తిట్టుకంటే పెద్ద అందుకే మరి అందుకే చెప్పిండేది. ఒక తూరి దాని యొక్క భీతి కలిగిందంటే అది మళ్ళా వస్తూ ఉంటుంది, నిడిచిపెట్టదు. ఇప్పుడు మనకి దేని తెలియకోకుండా ఉంటే హాయిగా ఉంటాం. ఒక తూరు తెలిసినా 2 నాలుగు మర్చిపోయినా మళ్ళీ జ్ఞప్తికి వస్తుంటాయి లేదా ఇవి. అట్లా ఒక తూరు చెవులు లేకపోయింటే పొడుస్తుంటాయి అవి. టైం పడినప్పుడు పొడుస్తుంటాయి, పగలల్లో పొడిచేలేదు. ఇట్టి అజ్ఞానులుందరు. ఇట్టి దుస్థితికి జనులు దిగజారక ఇంత బాధపడుకోకుండా మిక్కిలి కృపచే దయచేత ప్రపంచం యొక్క పరమార్థమును ఆ దివ్య గ్రంథములు చాటుతున్నాయి. ఈ ఋషులు కనిపెట్టినటువంటి శాస్త్రాలు ఉన్నాయి, జ్ఞానాన్ని గురించి చెప్పిండేటువంటి కూడా మనల్ందరినీ కూడా దయ కలిగి మీరంతా హాయిగా ఉండాలా, ఆనందంగా ఉండాలా అని చెప్పి ఇవన్నీ చెప్తాడు అనమాట. కనుక ఆత్మహత్యను అతిక్రమించి మనము మన స్వరూపాన్ని చంపుకోకుండా దాన్ని దాటి అంటే ఉంది అని గుర్తించి అసురత్వమును తప్పించుకొని మళ్ళా పుట్టేదో తప్ప తప్పించుకొని మానవత్వమును పొందుటయే ఈ జ్ఞానం యొక్క ప్రయోజనము. అది వేదాంత విజ్ఞాన ప్రయోజనం. భౌతిక శాస్త్రం వలన కనుగొన్న నూతన సాధనములను సద్వినియోగమనొచ్చుకొని విధము తెలియనందున ఇప్పుడు కూడా కనిపెడతాడారు, అనుమానం ఏం లేదు. సైంటిస్టులు అంతా కనిపెడతాడారు. పాపం కనిపెడితే దాన్ని ఏమిటికి ఉపయోగిస్తాడారు? వీళ్ళంతా మరణాలకు ఉపయోగించుకుంటాడు. ఒక దేశం మీద ఇంకో దేశాన్ని నాశనం చేసేకి ఉపయోగించుకుంటాడారే కానీ దాన్ని ఎట్లా ప్రజలకు ఉపయోగపడాలనేది లేదు కదా. మీరు బాంబులు కనిపెట్టినారు కాబట్టి మేము బాంబులు కనిపెట్టాలా? ఆ బాంబుల ప్రయోజనం ప్రజలకు ఉపయోగపడితే సరే, నాశనం చేసేకి పెట్టేట్లట్లా? ఆ విధంగా తెలియనందువలన రాగద్వేషములకు గురి అయి ఆ దేశం మీద ఈ దేశం, ఈ దేశం మీద ఆ దేశం, ఆ ఊరు మీద ఈ ఊరు, ఆ గేర్ల వాళ్ళు ఈ గేర్ల, ఆ ఇంటి వాళ్ళు ఈ ఇంటి వాళ్ళ మీద ఇట్లా
క్షామము, అరాజకము, యుద్ధం ఉన్న వానిలో ఏది ఎప్పుడు మీద పడనని జనులు భయకంపితులై ఉన్నారు. ఈ పూర్వకాలం ఇట్లా కరువులు వచ్చేయలేదు. ఎందుకు వచ్చేయలేదంటే ఇటువంటి మారణాయుధాలన్నీ కూడా ఇప్పుడు టెస్ట్ చేసాక సముద్రంలో వేస్తాడారు కదా. ఆ సముద్రంలో వేసినప్పుడు దాని శక్తి ఆడికి పోవాలా, ఏడోసారి బయటకు రావాలి. అది ఆ బయటకు వచ్చేటివే ఇప్పుడు మనకి భూకంపాలని కావచ్చు, లేకపోతే సునామీలని కావచ్చు, ఇవన్నీ కూడా దాని శక్తి విజృంభించినప్పుడు మన మీదకి వచ్చి పడతాడు అనమాట. అందువలన ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది కూడా బయటకి తెలుకోకుండా ఉంది. చెప్తారు వాన వచ్చేది చెప్తా ఉంటారు. ఏ పొద్దున చెప్పినారా? ఏడో పడతాయంటే ఏడో పడతాయి, మీరేం చెప్పాలి దాని ఎంత పెట్టుకొని చెప్పినామంటే అబద్ధాలు అవుతాండే. ఇట్టి అనర్థములు సంభవించినప్పుడు చూడండి, ఇప్పుడు అట్లా భూకంపం వచ్చింది ఎందుకు అంటే వచ్చినాక చెప్తారు. వచ్చే ముందరంగా ఏం చెప్పరు భూకంపం వస్తుందని చెప్పి దాన్ని తప్పించుకోవచ్చు. వాని కారణమును కనుగొనజాలక సునామీ ఎందుకు వచ్చింది, క్షామం ఎందుకు వచ్చింది, అతివృష్టి ఎందుకు వచ్చింది అనే కారణాలు కనుగొనలేక పరస్పరము అపరాధములను ఆరోపించుకొనుచు ఒకరి మీద ఒకరు తప్పులు చెప్పుకుంటూ రాగద్వేషములకు గురి అవుతున్నారు. కాబట్టి దైవ నియమానుసారముగా జనులు గాని దేశము గాని నశించినప్పుడు దిక్కుగానక ఇవి ఎట్లా జరుగుతున్నాయి? ప్రకృతి సంబంధంగా జరిగిపోతున్నాయి. అప్పుడు దిక్కుగానక అయ్యో అమ్మో ఏమి గతి అని బిగ్గరగా ఏడ్చెదరు. ఏం చేస్తారు అప్పుడు? ఏడ్స్తే మాత్రం ఏడిపోతారు. ఇంకా ఇన్నాళ్ళ గతి. మిగతా మీరేమనుకుంటున్నారు మధ్యలో అవి లేకుండా ఇవి మాత్రం గ్యారంటీ. అవి జన మరణాలు మాత్రము ప్రతి గ్యారంటీ. తప్పించుకునేది ఎట్లా అంటే దాని శాస్త్రం చెప్తాను అనమాట. ఆ కర్మని ఏ విధంగా చేస్తే నువ్వు తప్పించుకుంటావు, కర్మ అనేది సత్యమా, ఇది నీకు స్వతంత్రమా అని చెప్పి భగవద్గీతలో ఆ కర్మయోగంలో అంతా దాని గురించి చెప్తుంది అనమాట. ఎగరవేసి మానవత్వం వలన దేవత్వం పొందగలరు. అది అందుకే ఒకదాని ఒకటి అధిగమించాలి, పైకి పోవాలి కానీ కిందికి వచ్చేది నేర్చుకోకుండా పైకి పోయేది అనమాట. ఇది ఒక మహాప్రయోజనమే కదా. ఇప్పుడు వేదాంతం తెలిసి ఏం ప్రయోజనం అంటే ఇన్ని అవలక్షణాలు ఉన్నాయి కదా, ఇవన్నీ దాటిపోయేదానికే కదా రాజులు పరిపాలన చేస్తాము, ప్రజానాయకులు పరిపాలన చేస్తున్నాం, ప్రజలందరినీ ఆనందంగా సుఖంగా ఉండే చేస్తామని అంటున్నారు. ఇది ఎవరికైనా జరిగిందే? అందుకే అధ్యాత్మ జ్ఞానం కలిగి పెడితే మీరు సబ్సిడీలు ఇచ్చేది వద్దు, మీ దాచినాలు ఎవరికి అవసరం లేదు, ఎవరినందుకు వాడు హాయిగా బతుకుతా అంటారు. ఈ రాగ ద్వేషాలు లేకుండా అంతే. దాంట్లో ఏమి ఇస్తాకులు లేవు. మీరు ఏ లోకానికి పోయినా ఆ లోకంలో ఉండే వాళ్ళ ఆజ్ఞానుసారమే జీవనం చేయాలి కానీ వేరే బతికేకి లేదు మీకు కూడా. స్వతంత్రం లేదు. ఇప్పుడు ఎట్లయితే అమెరికాకి పోతే అమెరికా రూల్స్ బతకాల్సిందే కదా, రష్యాకి పోతే నువ్వే కోటాధీశ్వరుడే ఇండియాలో, ఆడికి పోతే వాళ్ళ రూల్ ప్రకారమే బతకాల. అట్లా మీరు ఏ లోకానికి పోయినా కూడా ఆ లోకాధిపత్యానికి కట్టుబడే మనం జీవనం చేయాల. ఇప్పుడు ఈ లోకంలో ఉండవు, ఈ లోకానికి కట్టుబడి పనిచేస్తున్నాం అంతే. వాళ్ళది వేరే లోకము, వాళ్ళ రూల్స్ బట్టి వాళ్ళు ఉంటారనమాట. ఆడిపోయి నువ్వు దేహంతో నేను పోతానంటే రాడా? స్వర్గలోకంలో నేను దేహంతో పోతానంటే వాళ్ళు ఎందుకు రాణిస్తారు? ఎవరైనా రాణిస్తున్నారా? అట్లా చెప్తారు కథలో. అర్జునుడిని పిలిచిపోయింది కట్టువాంగుడు పోయించినాడని చెప్తారు అంతే రెండు. అయితే సత్య కదా మీరు పోల్చిండేది, దేహం లేకుండా సూక్ష్మ దేహాలే పోల్చిండేది. అటు అవన్నీ మనకేమైనా పోయినారు, మళ్ళీ ఎన్నికి వచ్చినారు కాబట్టి పోయినారని చెప్పాల్సిందే. అదే మళ్ళీ మనం సమర్థించేది వద్దు. కాకపోతే సూక్ష్మదేహాలతోనే అడిగిపోతుండేది, రూల్స్ అవే. అవునా కదా? ఎవరంటే వాళ్ళు పోయి జైల్లోకి ఎవడు పోతారప్ప? తప్పు చేసినవాడు పోతాడు, వాళ్ళని పిలిచిపోయేవాడు అధికారి కూడా పోతాడు కదా. అయినా ఆ అధికారి వీడిద్దరు పోయినా కూడా వీడు అధికారికి దాని భయం లేదు, జైలు భయం లేదు అని, వీడికి తప్పు చేసిన భయం ఉంటుంది అనమాట. ఇది అట్లా ఈ జ్ఞానులకి అజ్ఞానులకు కూడా ఇట్లే ఉంటుంది అనమాట వ్యవహారంలో. వ్యవహరించినప్పటికీ అజ్ఞానులు భయపడతా అంటారు, జ్ఞానులు ఇక్కడే ఉంటారు. వాళ్ళు కూడా ఆ జైలు అధికారి దొంగ తీసుకుపోయినప్పుడు ఎట్లోని పోయినా కూడా ఏమో ఇన్ని తూర్లు పోయిస్తాడు, వాళ్ళు ఉదురు పోయినానికి దొంగ అంటారంటే వాడు అన్ని తూర్లు పోయినానికి ఎన్ని తూర్లు అనాలి మీరు అనాలి. కాబట్టి అట్లా లేదు. ఎందుకంటే ఆ విధంగానే జ్ఞానులైనటువంటి వారు ఈ లోకంలో ఉన్నప్పటికీ కూడా మన వల్లే భయపడేది వాళ్ళకు ఉండలేదు. అంతే, దాంట్లో ఆధిపత్యం తీసుకొని ఎవరికి ప్రయోజనం లేదు. భగవంతుడు చెప్పినాడు కదా, దేవతలు గాని ఋషులు గాని తపస్సు చేసిన వాళ్ళు గాని దాన ధర్మ ఎవరికి కూడా ఈ తత్వం తెలియదు అని క్లియర్ గా చెప్పినాడు కదా. అయిపోయి ఇంకేమి వాళ్ళ పెత్తనం ఏముడుతుంది ఇక్కడ? అందరూ నన్ను పొగుడుతాడాల్సిందే, ఎవరికి తెలియదు దీని సమాచారం. ఎవరికైతే తత్వాన్ని తెలుసుకొని శ్రద్ధ గల జిజ్ఞాస ఉంటాడు వానికి మాత్రమే. మరి అది కావాలి మనకి. ఇప్పుడు జిజ్ఞాస ఎవరికి ఉంటుంది అని అంటే మానవుల్లో ఉండే వాళ్ళకే దానికి అధికారం ఎక్కువ ఉందని శాస్త్రాలను చెప్పినారనమాట. సకల జన్మములందు ధర్మార్థాచరణ కారణమైన మానుష జన్మ దుర్లభం అన్నారు.
దేవతలు ధర్మార్థ కామాలు చేసే వాళ్ళకి అధికారాలు లేవాడా? పుణ్యం అనిపించే తినేదే వాళ్ళది. ఈడ నీకు ధర్మంగా అర్థాన్ని సంపాదించి దాంతో పాటు నీ జీవనం చేసి నలుగురికి పెట్టేకి చేసేకి ఇదంతా ఉంది. వాళ్ళకి అడలేదు, అధికారం లేదు. నీవు పుణ్యం చేసినావు, తిని పడ లేచి అయిపోతానే పడ. అది అప్పుడు నీ పుణ్యం అయిపోతుందని కూడా చెప్పరంటాడా? పుణ్యం అయిపోతుంది మీరు ఇంటికి పోలప్ప 2 నాలుగు 3 నాలుగు అని చెప్పలేదు. ఆ క్షణానికి అయిపోతే ఆ క్షణం నుంచి మెడబెట్టి కింద నూకిస్తారంట, అంతే తప్పని. ఇప్పుడు చెప్పండి దైవత్వం. మన కూడా అంతే ఉంది. ఎప్పుడు మన పని అయిపోతానే సచ్చినాడు అంటారు చూడండి. ఇంతే, దానికి దీనికి ఇదే భేదము. మళ్ళా యా లోకంలో మనం యా దేహంలో పుడతాం మనకి తెలుదు, వాళ్ళు యాడ పుడతారో వాళ్ళకి తెలుదు. ఆ స్వర్గానికి పోయిన వాళ్ళకి కూడా వచ్చేటప్పుడు శాస్త్రాలు ఇవన్నీ రాసినారు. కాబట్టి మనం అవన్నీ గొప్పలు గిప్పులు అన్నిటి పెట్టి మనం ఉద్ధారం అయ్యేదానికి ఏం కావాలనే దాన్ని మనం చూసుకుంటూ రావాలన్నమాట. ఇంకా ఉపనిషత్తులందు ఉపదిష్టమైన అంటే చెప్పబడిన మన స్వరూపమునకును ఇప్పుడు మనం తెలుసుకున్న మన స్వరూపమునకును మేరు పర్వతమునకు ఆవగింజకు గల భేదం కలదు. వీటి నుంచి కరెక్ట్ అవుతుంది చూడండి. నా స్వరూపము నేను, ఇన్ని అడుగులుండా, ఇంత ఎత్తుండా, నేను పురుషుడు, నేను స్త్రీ, నేను ఉద్యోగస్తుని, ఇవన్నీ పెట్టుకుంటారు కదా మన అధికారాలన్నీ. దీనికి మన నిజస్వరూపము అంటే దీనికి ఆధారమైన పరమార్థ స్వరూపం ఏది ఉందో అది మన నిజస్వరూపం. దానికి దీనికి పోల్చుకుంటే మేరు పర్వతానికి ఆవగింజకంతే లెక్కేయండి. ఎట్లా క్యాల్కులేట్ చేసే కూడా ఎవరికి సాధ్యం కాదు. అంత నికృష్టంగా ఉంటుంది మన బతికి. ఇప్పుడు మనలో అనేక విధములకు లోపములు గలవనియు, ఆకలి దప్పులు, చావు పుట్టుకలు, రోగములు, ఆశ, క్రోధము, దుఃఖాదులు మమ్ము పీడించుతున్నవనియు, మనం ఒకానొక దేశమున ఒకానొక కాలమున జన్మించి కొన్ని రోజులుండి ఆ తరువాత మట్టిపాలయ్యాడు అసత్తులమని భావించి ఉన్నాము. ఇవన్నీ ఉండాలి లేదా మనకు అనుభవంలో? ఎందుకు అనుకుంటారు మీరు ఇట్లా అన్నట్టయితే మీ నిజస్వరూపాన్ని గుర్తించక మీరు కాని స్వరూపాన్ని నేనని ఆ గుర్తించడానికి ఇన్ని లోపాలు మనలో తెలియబడుతున్నాయి. కానీ శృతి మీకు తెలుదు. మరి దేని ఆధారం చేయాలప్ప అంటే శాస్త్రాన్నే మనం ఆధారం చేసుకోవాలా. ఇంద్రియాలకి ఏ విషయాలు తెలియవో అతీతమైన, ఇంద్రియాలకు అతీతమైనంత శాస్త్రమే ప్రమాణం అన్నమాట. కాబట్టి ఆ శృతి అంటే వేదం, అది కూడా పుకిటి పురాణాలు కాదు. మన స్వరూపమును వర్ణించే విధమును చూడు. మన స్వరూపం ఎటువంటిది అనేదాన్ని వినండి. ఆత్మ శుద్ధము, ఆత్మ అనే పదము, దాంట్లో కల్తీ అనేది ఏం లేదు. ఇప్పుడు మనకి దేహంలో ఎన్నో కల్తీలు ఉన్నాయి. దేహము, మనస్సు, ప్రాణం, ఇంద్రియాలు, రక్తము, మాంసం, ఎముక అన్నీ ఉన్నాయి దీంట్లో. మన స్వరూపంలో అవన్నీ శాస్త్రానికి కూడా ఏం లేవు అన్నమాట. దానికి చావు పుట్టుకలు లేవు. ఏది పుడుతుంది? ఆకారం ఉంటేనో, జాతి ఉంటేనో, గుణం ఉంటేనో పుట్టేది, సచ్చేటివి ఉంటాయన్నమాట. అది నిర్గుణ నిరాకారమైనటువంటి స్వరూపం అది. కాబట్టి అది పుట్టేది లేదు, చనిపోయేది లేదు. అందు శోకమోహాలు కానీ క్షుత్పుష్టాలు కానీ లేవు. ఇవన్నీ మీరు చెప్తుంటారు, మాకెట్లా అనుభవానికి రావాలా? ఎవరు చూసేసినారా మీరంతా? అడుగుతారు మిగతా వాళ్ళు. ఈ స్వరూపంలో ఇవన్నీ లేవంటారు కదా, ఎవరు చూసేసినారు అని అడుగుతారు వాళ్ళు. మళ్ళీ ఏం చెప్తారు మీరు అప్పుడు? అది మీరేం భయపడద్దండి, ప్రతి ఒక్కరికి కూడా ఆ అనుభవం ఉంది, ఆ స్వరూపానుభవం. అయితే దాన్ని మీరేం పెట్టుకున్నారు? పనికిరాని నిద్ర, అజ్ఞానం అని చెప్పేవాళ్ళు అట్లే చెప్పినారు, వినేవాళ్ళు అట్లేని దాంట్లోనే పోయినాం. నిద్ర, నిస్సారము, అజ్ఞానము అని చెప్పినారు, మనం కూడా అట్లే అంటున్నారు. అయితే ఆ సుషుప్తిని తెలియనందువలన, ఆత్మస్వరూపాన్ని తెలియనందువలన దాన్నే మీరు నిద్ర అని మీరు చెప్పుకుంటున్నారు. అందుకే అక్కడ ఎప్పుడైనా నిద్రపోయినాడు 10 గంటలు నిద్రపోతే కూడా ఆకలి దప్పులు అనేది ఏమన్నా మనకు కలుగుతాడాయా? ఏమైనా సుఖ దుఃఖాలు అనేవి కలుగుతాడాయా? ఏమి రోగాలు ఏమన్నా అంటుకుండాయా? నీకేం రోగంతోనే పడినాడు ఈ ఆసుపత్రిలో, అయినా నిద్రపోయినాడు. ఏమన్నా ఉండాయా మీ దగ్గర సరుకులు? నేను ఆసుపత్రిలో ఉన్నాను, నాకు ఆపరేషన్ చేసినారు, నాకు ఇది బాధ అవుతుందని ఏమన్నా ఎవరికైనా ఉంటుందే? ఫస్ట్ ఆసుపత్రి పోతే అడిగితే నిద్ర బాగా వస్తున్నాడు, నిద్ర బాగా వస్తే నీకేం లేదు పో అని ఇస్తారంట. వస్తుంటాయి. దేహ దృష్టిదే చూస్తుండే సకలార్థముల కారణమనియు కాన ఆత్మజ్ఞానం సంపాదింపవాలని ఇచ్చే ఇది లేదు. ఆవగించగల భేదం మనలో అనేక విధముల లోపలు గలవనియు, ఆకలి దప్పులు ఇవన్నీ భావించున్నాం. కానీ శృతి మన స్వరూపం చూడు. ఆత్మ శుద్ధము, దానికి చావు పుట్టుకలు లేవు, అందు శోకమోహాలు గాని క్షుత్రాదులు లేవు. దీనినే తెలుసుకొనవలెను అన్నప్పుడే నీ అనుభవ స్వరూపాన్ని చూపిస్తే తప్ప ఎవరు వచ్చినారని నమ్మకం ఉండదు. దానికి మనం అనుభవించే అవస్థలోనే చూపిస్తారు దీన్ని. సుఖ దుఃఖాలు ఉండేవి 2 అవస్థలు, సుఖ దుఃఖాలు లేదు 1 అవస్థ.
జాగ్రత్త స్వప్నము సుఖ దుఃఖాలతో కూడుకున్నవి, దృశ్యంతో కూడుకున్నవి. సుఖ దుఃఖాలు లేనటువంటిది అదర్శనావస్థ, స్వరూపావస్థ. అది దాన్ని చూపిస్తారన్నమాట ఉదాహరణంగా. మళ్ళీ నిద్రపోవాలని అర్థం కాదు అది. అర్థమైంది? వీళ్ళందరూ అంటారు అయితే నిద్రపోతే మేలా, ఇంకేమి మీరు చెప్పినట్లని. నిద్ర కాదు, మీరు నిద్ర అంటున్నారు. మీరు నిద్ర అంటున్నారు. నిద్ర అని ఎట్లా చెప్తే చెప్పుకోని అట్లనే కానీ ఏ పేరుతో మీరు నిద్ర అన్నారు దాన్ని? ఈ జాగ్రత్త స్వప్నాలని పెట్టుకొని సాపేక్షంగా దాన్ని నిద్ర అన్నారే కానీ ఆ నిద్రానుభవంతో ఏం చెప్తా చెప్పండి చూస్తాము. ఎవరికి చెప్పేకి రాదనమాట అవి. ఇప్పుడు నిద్రానుభవం అయితే సాక్షి స్వరూపం నుంచి మనం అక్కడ ఏమి లేదని చెప్తున్నాము. అది జాగ్రత్త వ్యవస్థ గురించి మనం అడగొచ్చు కదా దాన్ని, ఏమప్ప జాగ్రత్త వ్యవస్థ ఎట్లా అని చెప్పి. అందుకే దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. మనం కూడా కొన్ని ఆర్గ్యూ చేస్తూ ఉంటాం అనమాట. ఇప్పుడు స్వప్నము అనేది అక్కడ జరిగింది, స్వప్న శృతి మనకి ఇక్కడ వస్తుంది, జాగ్రత్తలో వస్తుంది చూడండి. అవునా కదా? మరి ఇదే జాగ్రత్త శృతి స్వప్నంలో ఎందుకు రాదు? ఎందుకు రాదు అని చెప్తారు. అనుభవిస్తుంటాం కాబట్టి అనవసరం రాదు. జాగ్రత్తగా కాదు అది ఒకటి ఉంది, దాంట్లో ఉండే పాయింట్స్ ఉండాలి అనమాట. ఇట్లా ఈ నియమమే ఆడు ఉండాలని ఏం లేదు. ఎందుకంటే నిద్రపోయినప్పుడు యా స్మృతులు లేవు కదా మీకు, మరి దాంట్లో ఏంటి లేవని ప్రశ్న వేరు. యా స్మృతులు లేవు అని చెప్పేసి అప్పుడు మనకు తెలియబడదు. అందుకే తర్వాత మనకు ఆ సాక్షి స్వరూపం ద్వారా మనకు అక్కడ ఏది స్మృతి అనేది మనకు తెలియబడుతుందని ఇప్పుడు చెప్తాము. దీనికి గురించి స్వరూపంలో నిలబడినప్పుడు ఏం చెప్తాదంటే ఇవన్నీ మీ వికల్పాలు అంటుంది అంతే. ఆ నిలబడినప్పుడు స్వరూపానులో నిలబడినప్పుడు ఎందుకు దాంట్లో నిర్వికల్పం, అది నిష్క్రియ నిర్విశేషం ఆ స్వరూపము. దాంట్లో ఇవన్నీ ఏంటి చూస్తుంది అది. మరి ఎందుకు చెప్పినారు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పినారంటే అధ్యారోపం ఇది. మాకు అవస్థలు ఉండే మేము తెలుసుకుంటామంటున్నారు కదా, మీరుగా తెలుసుకుంటేది మీ స్వరూపానుభవం తెలుస్తుంది అని చెప్పాలి వాళ్ళకి అంతే. ఇప్పుడు తర్వాత నీవు అనుభవంలో నిలబడినప్పుడు అప్పుడు నువ్వే చూసుకుంటావు ఇంకా ఈ వికల్పాలు ఉన్నాయా లేదా, ఇవి అవస్థలు ఉన్నాయా లేదా అనేది అప్పుడు బోధపడుతుంది అనమాట. అంతవరకు శాస్త్రం ఇట్లే అధ్యారోపంలోనే చెప్పుకుంటూ పోతుంది. అందుకే మీరు ఎప్పుడే గాని శాస్త్రాన్ని వినేటప్పుడు అది అధ్యారోపమే గాని సత్యం కాదని చెప్తుంది. అధ్యారోపమే, తప్పు తెలివిలో అవిద్యా వ్యవహారమే. ఈ శాస్త్రం అంతా కూడా అవిద్యలోనే ఉందంటాడు. బంధమోక్షాలు అవిద్యలోనే ఉన్నాయి, గురు శిష్యులు అవిద్యలోనే ఉండారు, జ్ఞాన అజ్ఞానాలు కూడా అవిద్యలోనే ఉన్నాయి. స్వరూపంలో ఇవి ఏవీ లేవు, ద్వంద్వాలే లేవు. ఎప్పుడు అర్థమవుతుంది అది మనకి? మన స్వరూపంలో నిలబడితే అర్థమవుతుంది, అంతవరకు అర్థం కాదనమాట. కాబట్టి ఈ ఆత్మను ఎవడు చక్కగా తెలుసుకొనునో, తెలుసుకోవాలంటేనే మళ్ళీ మనసు బుద్ధిని ఉపయోగించక మొదలు పెడతారు. ఇంద్రియాలను ఉపయోగించుకొని ఎట్లా చెప్తారో తెలుసుకోవాలంటేనే మన బుద్ధిని పెట్టాలి కదా అంటారు. దాన్ని పెట్టద్దండి, మీ అనుభవాన్ని పెట్టాలి, ఎప్పుడు పెట్టాలన్నా కూడా. అతడు సర్వలోకములను సర్వకామములను, లోకాలైనా కామాలు ఆడు మిగులుతాయి, ఇంకా ఏమన్నా ఉన్నా లోకాలే మన స్వాధీనమైనాక కామాలు ఆడుంటాయి. అవన్నీ సర్వకామములను పొందగలడు. ఇది బృహదారణ్యకంలో చెప్పాడు అనమాట. ఇట్లా కాబట్టి వ్యావహారిక దృష్టిసే మనం మృత్యులము, తప్పు తెలివి చేత చచ్చేవాళ్ళం పుట్టేవాళ్ళం. పారమార్థిక దృష్టితే అమృత స్వరూపులము. మీ ఆ విచారపూర్వకంగా సత్యాన్ని కనుగొనే దృష్టితో చూస్తే మీరు పరమాత్మ స్వరూపులు. లేదప్ప మా వ్యవహారము దేహం ఉంది అనుకుంటారా, మీరు మృత స్వరూపులే. మళ్ళీ అదేం తప్పించుకుంటే లేదు. అర్ధబద్ధం తెలుసుకొని మేమేం సత్యవాళ్ళు కాదు పుట్టేవాళ్ళు కాదు మాట్లాడద్దండి. ఉండరు అట్లా, ఆ మాటలు అవసరం లేదు. నీకు ఆ పరమాత్మ జ్ఞానం అయితే ఆ మాటే అధికారం ఉంది. కానీ విన్నంత మాత్రం చేతనే మేమే పరమాత్మ స్వరూపుడు నీకు ఆయన ఉండాలి కదా. రెండేట్లు ఎవడైనా కొట్టాను ఏమంటావు? పరమాత్మ స్వరూపుడు ఏడ్చుకుంటూ ఉండాలంటే ఏమంటావు? ఒప్పుకుంటారా? అందుకే దీంట్లో చాలా జాగ్రత్తగా ఉండాల. చూడప్ప, మనం ఎంతవరకు ఆత్మజ్ఞానం కలగలేదో అంతవరకు దీన్ని నమ్మాల. అయితే ఎప్పుడైతే నీకు ఆ నిజస్వరూపం తెలియబడిందో అప్పుడు ఇవన్నీ లేవని అప్పుడు బోధపడతాయి. ఎట్లయితే స్వప్నాన్ని అనిపించేటంత వరకు ఏమేమి కష్టాలు ఉన్నాయో ఏమేమి సుఖాలు ఉన్నాయో సత్యమని వ్యవహారం చేస్తారా లేదా? చేస్తాం, సత్యమని చేస్తారు. ఇప్పుడు ఆ కష్టంలో నుంచి తప్పించుకోవాలి నువ్వు. స్వప్నంలో సత్యం కష్టం వచ్చింది కదా మీకు, ఆ కష్టం నుంచి ఎట్లానే ఇప్పుడు పులి కొరికకు వచ్చింది అనుకోండి, దాని నుంచి తప్పించుకోవాలి. ఎవడు లేడు, నువ్వే అదే ఉండేది. ఇప్పుడు ఏం చేస్తారు మీరు? యాటి పరిగెత్తావు, అది ఎంపీ పడుతుంది కదా. నెలకు వస్తే దాని నుంచి ఎవడు కాపాడేవాళ్ళు లేదు. నెలకు వస్తే అయిపోయింది, పులి లేదు, లేవు.
అట్లా ఇక్కడ కూడా అంతే. ఈ దీంట్లో నుంచి మేము ఎప్పుడు తప్పించుకోవాలంటే నీ నిజ స్వరూపంలో మేల్కుంటే, ఇప్పుడు మేము మేల్కున్నాం కదా అంటారు, మీరు నిద్రపోతాండాలంటుంది శాస్త్రం. దేని మీద ఎప్పుడు అనాది మాయా సుప్తో, ఎప్పటి నుంచి వచ్చిందో మీకు ఈ నిద్ర మీకు తెల్లే అది. దాంట్లో మీరేం కల్పించుకుంటున్నారు? ఇది మెలకువ, ఇది స్వప్నము, ఇది నిద్ర అని కల్పించుకుంటున్నారు. దీనిలో నుంచి మీరు ఎప్పుడు మేల్కుంటారో అంటే ఈ కలవరింపులో నుంచి ఎప్పుడు మేల్కుంటారో అప్పుడు మీకు అజం అనిద్రం అస్వప్నం అద్వైతం బుద్ధ్యతే తదా, అప్పుడు మీ యొక్క స్వరూపము పరమాత్మ అని మీరు గుర్తిస్తారు. ఎంతవరకు ఈ కళలో ఉండి ఆ అవస్థలు ఎట్లా పడతా అంటారు అట్లే పడాలి ఇప్పుడు కూడా, ఆత్మజ్ఞానం అయ్యే వరకు. అందువలన ఎప్పుడు తప్పవుతాయంటే తెలిసినప్పుడే తప్పేది, అంతవరకు తప్పలేదు. ఇట ఒక ఆక్షేపం కలదు. వ్యవహార దృష్ట్యా అంత స్వరూపులు అన్నారు, పరమార్థ దృష్ట్యా అంత స్వరూపులు అన్నారు. ఎట్లా ఇదేనే మన స్వరూపము ఉపనిషత్తులలో వర్ణించిన విధముగా ఉండినచో ఈ ఆకాశ పురాణమును విశ్వసింపవచ్చును. వాడు ప్రశ్న పూర్వపక్షి, మీరు మృతస్వరూపులు అమృతస్వరూపులు అన్నారు కదా, అట్లా అనువు మాకు నింటే మీరు చెప్పేదా నమ్ముతామప్ప. ఆకాశ పురాణం అంటే ఆకాశం అంటే ఉందే లేదు, మీ పురాణం కూడా అట్లా ఆకాశ పురాణాన్ని మేము నమ్మచ్చు. మనకు జనన మరణం లేవని కొందరు మూర్ఖులు విశ్వసించి ఉండవచ్చును. వీళ్ళే తక్కువ తిట్టరు, మమ్మల్ని తిడితే మేము ఊరినే ఉంటామని తిడతాంటారు కదా ఎదురోళ్ళు. అట్లా కొంతమంది మరణము లేదు జననము లేదని స్వామి చెప్పినారు కాబట్టి మాకు లేదని మూర్ఖులు నమ్మింటారు, కానీ బుద్ధి ఉండేవాళ్ళు కాదు. కానీ విచారపరులు ఎవరు దీన్ని విశ్వసింపరు. ఎందుకు ఈ వ్యవహారం చూసినారు కదా వీళ్ళు ఎట్లా ఇచ్చి పెట్టారు? సత్యేది పుట్టేది చూస్తా అనుకోని సత్యాది లేదు పుట్టేది లేదంటే వీళ్ళని నమ్ముతారు? నమ్మరు. సకల ప్రాణులు పుట్టి అనేకమైన మార్పులు నొందుచు, ఆకలి దప్పులచే మాడుచు, ఆది వ్యాధులచే క్షీణించుచు, మనోరోగాలు దేహరోగాలు వీటన్నిటితో బాధపడుతూ ముసలివారై జీర్ణ వృక్షం వోలే దేహములు విడుచు అవ్యక్తమవుతుంటే ఎవరికి తెలియదు. పుట్టిన వాళ్ళు అందరూ కూడా సస్తాండారు కదా, కనపడుకోకుండా పోతాండారు కదా, ఇది ఎవరికి తెలియదు. బలహీనులు బలిష్ఠులు దరిద్రులు ధనికులు రైతులు రాజులు విషయాసక్తులు విరక్తులు అంటే సన్యాసులు కూడా మీరు చెప్తారు విరక్తులని, వాళ్ళు బుద్ధిమంతులు బుద్ధిహీనులు ఆస్తికులు నాస్తికులు గురువులు శిష్యులు అగ్నులు సుగ్నులు ఎవరే గాని ఒకరోజు మృత్యువదన గహ్వరమున అవశ్యముని ప్రవేశించే తీరవలేను కదా. సాక్షాత్ అవతారం అయితే శ్రీరాముడు చచ్చిపోలేదా, కృష్ణుడు చచ్చిపోలేదా? మరి మీరు చెప్పేది ఎట్లా లేదంటే ఎట్లా ఆక్షేపకుడు. మృత్యువును జయించి విధానమును ఉపదేశించిన ఋషులు గాని మృత్యుంజయులు చెప్పినారు కదా, అందరూ ఇప్పుడు బాగా శ్రద్ధగా చదువుతారు మృత్యుంజయ మంత్రం అంటే. చూడు ఎంత బాగా చదువుతారు మనల్ని. భగవద్గీత అయిపోతానే మృత్యుంజయ చెప్పాలంట మొదట, అది వినాలంతే మనకు దాన్ని. వారి అభిప్రాయం విశదీకరించి ఆచార్యులు గాని కాలపురుషుడు పాశం నుండి తప్పించుకొని జాలిపోయారు కదా. వాళ్ళంతా మృత్యుంజయ మంత్రాలు నేర్చుకుంటారు, అవన్నీ నేర్చుకుంటారు, అయినా వాళ్ళు మాత్రం చచ్చిపోకుండా అట్లే ఉండారా? చెప్పేవాళ్ళు చచ్చినారు, విన్నోళ్ళు చచ్చినారు. వారిలో ఎవరు చిరంజీవులుగా శేషింపలేదు. చిరంజీవులుగా ఇప్పుడు ఎప్పుడు సాయకోకుండా నిత్యంగా ఎవరైనా ఉండారా? లేదు. యథార్థం ఈ విధముగానుండా మనము జనన మరణం అంట హాస్యాస్పదమే కదా. కాబట్టి మరణం లేదు పరమార్థిస్తూ అంటున్నారు కదా, ఇది నవ్వుల పాటే గాని సత్యం కాదు కదా అని ఆ ఆక్షేపకుడు దీన్ని వేసినాడు. ఇంకా ఆక్షేపానికి విచారం ఉంది, రేపు వారం దాన్ని తీసుకున్నాను. మళ్ళీ వారం 6వ తారీఖు రేపు వారము మనకి రాయదుర్గంలో ఉంది ప్రోగ్రామ్. మర్చిపోతే ప్లాంప్లెట్ డిపోతే తేవాలని మర్చిపోయిస్తే అందరికీ చెప్తాను. 28వ తేదీ మొదలవుతుంది, 31 ముగుస్తుంది. ఎవరెవరికి అనుకూలం ఉంటే వాళ్ళల్లో రావచ్చు. గురువారం శుక్ర శని అదే, బుధవారం రావచ్చు లేదా గురు శుక్ర శని అది సార్, గురు శుక్ర శని అదే. ఈ 4 దినాలు ఉండొచ్చు. ఒళ్ళే నరసింహ నుంచి ఎవరు రారు, గోవింద పాదులని భగవత్పాద శిష్యుడే వస్తారు అంతే. ఈ కైవల్యానంద్ వస్తారు వీళ్ళిద్దరు, ఈ స్వామి రాయదుర్గ స్వామి ముగ్గురు ఉంటారు. వీళ్ళు ముగ్గురే కాబట్టి 4 దినాలు ఉండేకి సిద్ధమై రావచ్చు, లేదా 1-2 దినాలు తీసుకొని వచ్చేకి రావచ్చు. ఎవరెవరు అనుకూలాలు వాళ్ళకి. పర్మనెంట్ ఏం లేదు, ఆడు వచ్చి ఇట్లే ఉండాలని. వాళ్ళకి తత్వం కావాలంటే 4 దినాలు ఉండాలా, ఏదో ఇంటికాడ పనులు ఉన్నాయంటే 30 రావచ్చు. కాబట్టి రేపు వారం ఉండలేదు.
ఓం సతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ ఓం సహనావతు సహనౌ భునక్తు వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ఓం శాంతి శాంతి శాంతి